సార్ రీసెంట్గా చూసినట్లయితే మన స్టేట్కి ఎలక్షన్స్ రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటారు అనుకుంటున్నారు సార్? నెక్స్ట్ సీఎం ఆల్టర్నేటివ్ ఎవరు లేరు. చంద్రబాబు నాయుడు సమర్థుడే కానీ ఆడికి అహం పెరిగిపోయింది బాగా. నేను తప్ప 40 ఏళ్ళ జీవితం నాది రాజకీయం అని చేత ఇంకెవడో చేయలేడు అన్నాడు. కానీ జగన్ టర్న్ ఇస్తే ఎలా ఉంటుందో చూద్దాం. అంటే ప్రెసెంట్ గవర్నమెంట్లో అభివృద్ధి కన్నా అవినీతి ఎక్కువ పెరిగిపోయిందని చెప్పి గవర్నమెంట్ వచ్చినా అలాగే ఉంటుంది, ఆడొచ్చినా అలాగే ఉంటుంది, జగన్ వచ్చినా అలాగే ఉంటుంది. కానీ వీడికి అహం పోవాలంటే వీడు పోవాలి, ఆడు రావాలి. అది మనం చూసినట్లయితే మన స్టేట్కి స్పెషల్ స్టేటస్ అనేది ఇంకా రాలేదు సార్. అది ఎవరి వల్ల వైఫల్యం అంటారు? ఈ చంద్రబాబు నాయుడు వైఫల్యే. అంటే చంద్రబాబు నాయుడు ముందు మరి దానికి ఒప్పుకున్నాడు కదా ప్యాకేజీకి. ఇప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకుని ఇందులోకి వచ్చాడు. ప్రజలు అంతా ఎలా అంటున్నారు, ఎలక్షన్లో దెబ్బ వస్తుందని. రీసెంట్గా చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు టీడీపీ నుంచి అదే కాంగ్రెస్లో పొత్తు పెట్టుకోవడం అనేది జరుగుతుంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? అవకాశవాదం అంతే. కరెక్ట్ ఏంటి అవకాశవాదం? మొన్నటిదాకా తిట్టినోడే కదా కాంగ్రెస్ని. బీజేపీని తిట్టి అందులో కలిశాడు, కాంగ్రెస్ని తిట్టి మళ్ళీ ఇందులో కలిశాడు. అవకాశవాద రాజకీయాడు. ఏది అనుకూలంగా ఉంటే అందులో పోతాడు. చెప్పిన దానికి చేసేదానికి సంబంధం ఉండదు. అంటే మామూలుగా చూసినట్లయితే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొడుకుని మినిస్ట్రీ ఇచ్చి చాలా విమర్శలు పాలయ్యారు. దాని మీద అది కరెక్టే. సీనియర్ నాయకులు ఇక్కడ తెలుగుదేశంలో ఎవరో లేరా? పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నారు. ఈయన దొడ్డిదారిని ఎమ్మెల్సీ చేసి ఎమ్మెల్యే నెగ్గుతాడో లేదో అని మినిస్ట్రీ ఇచ్చేసాడు, ఫస్ట్ టైం మినిస్ట్రీ. మరి అలా ఇవ్వకూడదు కదా. అది 2014లో చూసినట్లయితే జనసేన పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి సపోర్ట్ చేశారు సార్. ఇప్పుడు ఆయన సపోర్ట్ విరమించుకుని ఆయన కూడా స్వతహాగా పోటీ చేస్తున్నారు. దానికి కారణం మరి మనకి ఏం తెలుసు కారణం. అంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కనుక బీజేపీ వెనకాల బ్యాక్గ్రౌండ్, అప్పుడేమో బీజేపీతో కలిసి ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు, ఈ పవన్ అందరూని అని చాలా సపోర్ట్ చేశారు. బీజేపీని తెలుగుదేశం డిఫర్ అయిన మూలని పవన్ దూరం అయ్యాడు. పవన్కి వెనకాల బ్యాక్గ్రౌండ్ బీజేపీ అని మా అనుమానం. రీసెంట్గా చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలన్నీ చాలా లేటుగా నెరవేర్చడం జరుగుతుంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏమి నెరవేర్చాడు? ఏమీ నెరవేర్చలేదు. అంటే అన్న క్యాంటీన్ అని నిరుద్యోగ వృత్తి అని పథకాలు పెట్టడం జరిగింది. అవును పెట్టాడు. ఇప్పుడు ఎలక్షన్ ముందు పెట్టాడు. ఇన్నాళ్ళు పెట్టలేదు కదా. 4 ఏళ్ళలోనే ఎలక్షన్లు వస్తున్నాయి కనుక పెట్టాడు. అంటే ఎలక్షన్ ముందు చేసే స్టంట్. ఎలక్షన్ స్టంటే అంతానే. అవి ఎంతకాలం నడుస్తాయి కూడా చెప్పలే. డబ్బులు లేవు కదా. ఏదో ఫండ్స్ ఆ సెంటర్లు ఇస్తే ఇలా డైవర్ట్ చేస్తున్నాయి. మామూలుగా చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలనలో ఇంకా రోడ్లు అనేవి వీటి గురించే పట్టించుకుంటున్నారు. రాజధాని నిర్మాణం అని, పోలవరం ప్రాజెక్ట్ అని ఇలా ఖర్చు వృధా చేస్తున్నారు రాష్ట్రం యొక్క బడ్జెట్ అని చెప్పి చెప్పడం జరిగింది. అదే కాదు, ఫ్లైట్లో తిరిగి చాలా వృధా చేస్తున్నాడు. మాట్లాడితే సింగపూర్ అక్కడికి ఇక్కడికి ఇదంతా ఇప్పుడు కూటమి కోసం తిరుగుతున్నాడు. అన్ని స్టేట్లో ఫ్లైట్లు వేసుకుని సొంతంగానే. ఇదంతా ఎవరి డబ్బు? ఈడు బాబు గారి డబ్బా? ప్రజలదే కదా. వెళ్ళొచ్చు కదా, మామూలు ఫ్లైట్లో వెళ్ళొచ్చు, లేకపోతే ఏసీలో వెళ్ళొచ్చు, ట్రైన్లో. పూర్వ నాయకులు అయితే 3rd క్లాస్లో ప్రయాణం చేశాడు గాంధీ గారు. వీళ్ళు లగ్జరీస్ ఎంజాయ్ చేస్తున్నారు. పవర్ని అడ్డు పెట్టుకుని లగ్జరీస్గా ఖర్చు పెడుతున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు శాలరీస్ పెంచేసుకోవడం, పెన్షన్స్. 30 ఏళ్ళు సర్వీస్ చేసిన ఎంప్లాయీకి పెన్షన్ లేదు. వీడు ఒక 5 ఏళ్ళు టర్న్ చేస్తే వాడికి పెన్షన్ లైఫ్ లాంగ్. పెన్షన్ లేకపోతే బతకలేరా? వీళ్ళందరూ తినేసిన వాళ్ళే కదా. రీసెంట్గా చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు మహాకూటమిని అటు ఇటు తిరగడం జరుగుతుంది సార్. మీరే చెప్పారు. ఆయన ఏమైనా ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందా సార్ మహాకూటమి కనుక? చెప్పలేము. అయినా అవుతాడు. అది కన్నింగ్ చెప్పలేము. అందరినీ దొక్కేసి కానీ ఎవరి మట్టుకు ఆరికి ఉంటుంది. మాయావతికి ఉంటుంది, మరి రాహుల్ గాంధీ ఉంటుంది. ప్రధానమంత్రి అయినా కాకపోయినా కీ పోస్ట్లో ఉంటాడు. సెంట్రల్ ఆడు ఇష్టం వచ్చినట్టు వాడుకునే స్టేజ్ వస్తుంది. అంటే మీరు చెప్తున్నట్టు జగన్ కనుక ఈసారి గెలుస్తాడని చెప్పి మీరు చెప్తున్నారు. ఒకవేళ జగన్ గెలిస్తే ఏమైనా ఉపయోగం ఉంటుంది అంటారు సార్ స్టేట్? జగన్ గెలిస్తే వీడు గెలిస్తే ఉపయోగం ఉందా? చంద్రబాబు నాయుడు గెలిచి ఏమైనా చేశాడా? ఏం చేయలేదు కదా. మీరైతే జగన్ గెలాలి అనుకుని కోరుకుంటున్నారు. సీఎం అంటే చంద్రబాబు నాయుడు అహం పోవాలి, నా రోజు లేడు అన్నాడు కనుక ఈయన దెబ్బ కొట్టాలంటే జగన్ రావాలి. ఆడు పడబొడిసేది లేదు, ఈడు పడబొడిసేది. మన బతుకులు ఇలాగే ఉంటాయి. ఎవడొచ్చినా డబ్బు సంపాదన, పవరు, వాళ్ళ కుటుంబం తప్ప ప్రజలకు ఏం అలగపోసేది ఎవడొచ్చినా లేదు, ఏ పార్టీ వచ్చినా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.